గో ద ఎక్స్ట్రా మైల్, ఇట్స్ నెవర్ క్రౌడెడ్. ఈ ప్రపంచంలో చాలామందికి గొప్ప గొప్ప లక్ష్యాలు ఉంటాయి. అతి కొద్ది మంది మాత్రమే వాటిని సాధించగలరు. వాళ్ళు ఎలా సాధించారు, వాళ్ళలాగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి అని ప్రశ్నిస్తే ఒక్కసారి కొన్ని లక్షల మంది కొన్ని పరీక్షలు కంప్లీట్ చేస్తూ ఉంటారు. కొన్ని వందల మంది మాత్రమే, కొన్నిసార్లు పదుల సంఖ్యలో మాత్రమే సెలెక్ట్ అవుతారు. అప్పుడు అందరికంటే ప్రత్యేకంగా, అందరికంటే ఎక్కువగా, అందరికంటే చాలా చాకచక్యంతో మనం మన టార్గెట్ కోసం, మన విజయం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేసేటప్పుడు నిరాశ కూడా వస్తూ ఉంటుంది. నెవర్ సే డై యాటిట్యూడ్. ఎప్పుడు కూడా ఇంక నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదు, నేను దీన్ని వదిలేస్తున్నాను అనే నిర్లిప్తత లేకుండా ఎప్పుడు కూడా, ఎప్పుడైతే ఒక ఎక్స్ట్రా మైల్, అందరికంటే ఒక 1 అవర్, అందరికంటే కొంచెం ఎక్కువ ఫోకస్, అందరికంటే కొంచెం ఎక్కువ కష్టం ఎప్పుడైతే పడ్డామో ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అక్కడే ఉంటుంది. ప్రపంచంలో కొన్ని లక్షల మంది 24 గంటల్లో 10-12 గంటలు పనిచేస్తారు. కానీ ఇంకొక 1 or 2 అవర్స్ ఎక్కువ స్ట్రెచ్ చేయగలిగితే ఖచ్చితంగా విన్నింగ్ ఎడ్జ్ వస్తుంది. కానీ ఆ టైం కల్లా నీరసం వచ్చేస్తుంది. ఆ టైం కల్లా ఒక కాంప్లసెన్సీ, ఇంకా చాలే అని. ఎవరైతే ఆ 2 అడుగులు ముందుకేశారో ఆ రోజులో అవి కేవలం 2 అడుగులే కావచ్చు, కానీ అవి మన విజయానికి పునాదులు అవుతాయి. సో ఎప్పుడైనా సరే ఎక్కువ కష్టపడేది, యావరేజ్గా అందరూ కష్టపడతారు, యావరేజ్గా అందరూ అన్ని పనులు చేస్తారు. కానీ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరైతే అందరికంటే బాగా కష్టపడతారో, ఎవరైతే అందరికంటే ఎక్కువ ఉత్సాహంగా ముందుకు నడవగలుగుతారో వాళ్ళదే పైచేయి అవుతుంది. మీరు గమనిస్తే వచ్చే 50 రోజుల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. తొందరలో కొన్ని రోజుల్లో 10-15 రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కూడా వస్తున్నాయి. ఈ లాస్ట్ మినిట్లో ఒక 30-40 డేస్లో ఏ ఒక్కరోజు కూడా నీరు గారకుండా ప్రతిరోజు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి వెళ్తే వాళ్ళకి సక్సెస్ వచ్చింది. దానికి ముందడుగు ఏంటి అంటే రెగ్యులర్గా ఒకటే రకమైన రొటీన్, రెగ్యులర్గా ఒకటే లైఫ్ స్టైల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకెళ్ళేటప్పుడు ఒక్కోసారి బోర్ కొడుతుంది, ఒక్కోసారి చిరాకేస్తుంది, ఒక్కోసారి ఎందుకు వచ్చిన తలనొప్పి అనిపిస్తుంది. ఏది ఎలా ఉన్నా మనం గనక కేవలం మన లక్ష్యం పట్ల దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉంటే ఎంత బోరు కొట్టినా, ఎంత ఉదాసీనంగా ఉన్నా, ఎంత నీరసం వచ్చినా దాని పట్లే తిరిగి మళ్ళీ ఫోకస్ పెడుతూ ఉంటే అలాంటి వాళ్ళే విజేతలు అవుతారు. అదే విజయ రహస్యం. ఇక్కడ అనేక సార్లు టెక్నిక్స్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి సక్సెస్ అనుకుంటాం. షార్ట్ కట్స్కి లొంగేది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కాదు. దానికి ఓన్లీ షార్ట్ కట్ శ్రమ. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. ఆ హార్డ్ వర్క్లో ఎంత లోపం చేసినా ఆ రిజల్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, 2 మార్కులు, 4 మార్కులు, 5 మార్కులు, 10 మార్కులు అంతే విజేతలకి పరాజితులకి తేడా. అది పెద్ద కష్టమేం కాదు ఆ మార్కుల్ని మనం తెచ్చుకోవడం. కానీ ఆ టైంలో మనం అంతవరకు వర్క్ చేసి ఆపేస్తాం అక్కడ. కానీ విన్నర్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా మైల్ వెళ్తారు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడతారు. నేను చూసిన ఫస్ట్ ర్యాంకర్స్ కానీ, సెకండ్ ర్యాంకర్స్ కానీ, 5th ర్యాంకర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ అప్రోచ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఎగ్జామ్ లాస్ట్ మినిట్లో కూడా నాకు టాప్ ర్యాంక్ రావాలని మనసులో బలంగా అనుకుని రాస్తూ ఉంటారనమాట. సో మనసులో బలంగా విల్ పవర్, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్, ఆ కసి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సక్సెస్ అనేది వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంత ఈజీగా వచ్చేస్తుంది. ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ మీలో తెచ్చుకోండి, ఖచ్చితంగా సక్సెస్ మీదే అవుతుంది.